మలేషియా మలక్కా జలసంధి ప్రాంతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మలేషియా మలక్కా జలసంధి పరిసర సమీపంలో వాయుగుండం ఏర్పడింది. ప్రస్తుతం ఇది ఉత్తర వాయు దిశగా ప్రయాణం చేస్తుంది. కానీ ఇది మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే మరోవైపు శ్రీలంక పరిసర సమీపం నైరుతి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది. అలాగే ఒకవైపున నైరుతి బంగాళాఖాత సమీపంలో ఉన్నటువంటి అల్పపీడనం, అలాగే అండమాన్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వాయుగుండం, అలాగే అరేబియా సముద్రంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇవన్నీ కూడా సముద్రంలో అనేక మార్పులను చోటు చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఫిలిప్పీన్స్లో ఒక తుఫాను కొనసాగుతుంది. ఇవన్నీ కూడా పరిశీలించినట్లయితే ఒకే రేఖాంశం మీద ఉన్నటువంటి పరిస్థితులుగా మనం పరిశీలించవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి చూడొచ్చు. ప్రస్తుతం అయితే మలక్కా జలసంధి అలాగే మలేషియా పరిసర ప్రాంతంలో ఇక్కడ వాయుగుండం ఏర్పడింది. ఇది ఉత్తర వాయు దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. అంటే ఇలా ఈ ఉత్తర వాయు దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తుంది. అలాగే మనం ఇక్కడ చూడొచ్చు శ్రీలంక సమీపం అలాగే నైరుతి బంగాళాఖాతం ఈ ప్రాంతంలో ఒక అల్పపీడనం ఉంది. ఇక్కడ వాయుగుండం కొనసాగుతుంది. ఇక్కడ అల్పపీడనం కొనసాగుతుంది. పక్కన ఉన్నటువంటి అరేబియా సముద్రంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. మొత్తం ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒకదాన్ని ఒకటి మిళితమయ్యి ప్రభావితం అవుతున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే రాగల 24 గంటలు కూడా ఈ ప్రభావం కనిపించేటువంటి అవకాశం ఉంది. మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు వీటి యొక్క ప్రభావం. ఇది అరేబియా సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇది హిందూ మహాసముద్రం నైరుతి బంగాళాఖాతం పరిస్థితి. ఇది ప్రస్తుతం బంగాళాఖాతాన్ని ప్రభావితం చేస్తున్న పరిస్థితి. ఫిలిప్పీన్స్ దగ్గర ఒక తుఫాను కొనసాగుతుంది. ఇవన్నీ కూడా ఒకే రేఖాంశం మీద కొనసాగుతున్న పరిస్థితులు, ఒకదానికొకటి మిళితమవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఈ ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉంది. మలక్కా జలసంధి, దక్షిణ అండమాన్ సముద్ర పరిసర ప్రాంతంలో ఈ వాయుగుండం ఉత్తర వాయు దిశగా ప్రయాణం చేసి మరింత బలపడేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మరింత బలపడి ఉత్తర వాయు దిశగా ప్రయాణం చేసి దక్షిణ అండమాన్ వైపు ప్రయాణం చేస్తుంది. అలాగే శ్రీలంక దగ్గర ఏర్పడినటువంటి అల్పపీడనం బలపడి ఇది కూడా పశ్చిమ వాయు దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. పశ్చిమ వాయు దిశగా ప్రయాణించడం వల్ల ముఖ్యంగా ఈ ప్రభావం అంతా కూడా 27వ తారీఖున ఒక తుఫాను ఏర్పడేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే 28వ తేదీ నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్రభావం కనిపించే అవకాశం ఉంది. 28, 29, 30 ఈ 3 రోజులు కూడా చాలా కీలకమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 27వ తారీఖున ఒక తుఫాను ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. తుఫాను ఏర్పడిన తర్వాత మాత్రమే దాని గమనాన్ని మనం ఎక్కడ తీరం దాటుతుంది, ఏ ప్రాంతానికి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి అంశాన్ని స్పష్టం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం వాతావరణ అధ్యయన నిపుణులంతా కూడా మొత్తం పరిశీలిస్తున్నారు. ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి అల్పపీడనం బలపడి ఇది కూడా వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం బలపడిది తుఫానుగా మారే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రభావం అంతా కూడా దక్షిణ కోస్తా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ మీద కనిపించే అవకాశం ఉంది. 28, 29, 30వ తారీఖులు చాలా కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయని వాతావరణ అధ్యయన నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఇప్పటికే యూరోప్ సంబంధించినటువంటి అధ్యయన నిపుణులు కొంతవరకు అధ్యయనం చేశారు. మనం స్పష్టంగా చూడొచ్చు. ఇది అండమాన్ ఉన్నటువంటి పరిస్థితి. అంటే 28, 29 ఆ తారీఖులో ఉన్నటువంటి పరిస్థితిని ఒక అంచనా వేశారు. ఆ అంచనా ప్రకారం 29వ తారీఖు అండమాన్ పరిసర సమీపంలో ఇది బలంగా ఒక చక్రవాకం కనిపిస్తుంది. అలాగే శ్రీలంక, నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం కొంచెం ఆనుకుని ఇదంతా కూడా నైరుతి బంగాళాఖాతం, ఇది శ్రీలంక పరిసర ప్రాంతం. ఈ ప్రాంతంలో కూడా ఒక బలమైనటువంటి వాయుగుండం ఏర్పడే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. 29వ తారీఖు అంచనా ప్రకారం యూరోప్ చెందినటువంటి వాతావరణ అధ్యయన నిపుణులు అధ్యయన ప్రకారం కూడా ఇది మనకి స్పష్టంగా తెలుస్తోంది. ఒకవైపు అండమాన్ పరిసర సమీపం దక్షిణ అండమాన్ ప్రాంతంలో వాయుగుండం బలపడుతూ ఉంటుంది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఈ ప్రభావం ఇక్కడ కూడా ఒక వాయుగుండం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి 28, 29, 30 ఈ తేదీలలో
కోస్తా ప్రాంతాల్లో కొంచెం బలమైనటువంటి గాలులు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే విశాఖపట్నం వాతావరణ కేంద్రం స్పష్టం చేస్తోంది ఈ ప్రభావం కనిపించేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. 28వ తారీఖు నుంచి 29వ తారీఖు నుంచి అప్రమత్తంగా ఉండాలనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తుంది. 28వ తేదీ నుంచి కూడా ఈ దక్షిణ కోస్తా ప్రాంతంలో, ముఖ్యంగా ఈ దక్షిణ కోస్తా ప్రాంతంలో జిల్లాలకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇప్పటికే ఈ ప్రాంతంలో దక్షిణ కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులంతా కూడా దూర ప్రాంతాలు వేట వెళ్ళిన వారందరూ కూడా తిరిగి తమ తమ ప్రాంతాలకు రావాలని ఇప్పటికే దక్షిణ కోస్తా ప్రాంత మత్స్యకారులకి సూచన చేసింది విశాఖపట్నం వాతావరణ కేంద్రం. ఎందుకంటే 28వ తారీఖు నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఒక వాయుగుండంతో, అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తుఫాను ప్రాంతం అంతా కూడా కొనసాగే అవకాశం ఉంది. మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. మొత్తం ఈ అన్ని ప్రాంతాలు, హిందూ మహాసముద్రం, బంగాళాఖాత ప్రాంతం, ఫిలిప్పైన్స్ ప్రాంతం, ఈ మొత్తం ఇక్కడంతా కూడా చాలా సర్క్యులేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాతావరణ పరంగా, సముద్ర పరంగా ఒక తుఫాను ఇక్కడ ఫిలిప్పైన్స్లో కొనసాగుతోంది. ఒక వాయుగుండం ఇక్కడ ఉన్నటువంటి మలేషియా మరియు దక్షిణ అండమాన్ ప్రాంతంలో కొనసాగుతోంది. అరేబియా సముద్రం, శ్రీలంక, అలాగే బంగాళాఖాత ప్రాంతంలో మరొక అల్పపీడనం కొనసాగుతుంది. ఇవన్నీ కూడా చాలా ప్రభావితం చేస్తున్నాయి. ఈ ప్రభావం అంతా రానున్నటువంటి 3 రోజుల్లో కూడా కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశ ప్రకారం వాతావరణ దక్షిణ భారతదేశ రాష్ట్రాలని ప్రభావం చేసే అవకాశం కనిపిస్తోంది. 28వ తేదీ, 29, 30 ఈ 3 తేదీలలో కూడా దక్షిణ కోస్తా ప్రాంతంలో చాలా ప్రాంతాలకి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 29వ తేదీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. 28 నుంచి కూడా గాలుల ప్రభావం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. 28, 29, 30 ఈ 3 రోజులు చాలా కీలకమైన రోజులుగా భావించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ఈ 3 రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నటువంటి అంశాన్ని కూడా వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే దక్షిణ అండమాన్ సమీపం, మలక్కా, మలేషియా పరిసర ప్రాంతంలో ఒక వాయుగుండం కొనసాగుతోంది. ఇది మరింత బలపడే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.